బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్లో ఈ విచారణ జరగనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వర్తించిన బాధ్యతలపై ఈటెలను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే పలు ప్రశ్నలను కమిషన్ సిద్ధం చేసినట్టు సమాచారం. అలాగే ఫైనాన్షియల్ ఆధారిత ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, మంత్రిమండలి తీర్మానాలపై కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు జరిగిన విచారణలో ప్రస్తుత మాజీ ఈఎన్సీలు, సీఈలు, ఐఏఎస్ అధికారుల నుంచి ఆర్థిక సంబంధమైన పలు అంశాలపై స్టేట్మెంట్లు సేకరించిన కమిషన్ వాటి ఆధారంగా ఈటెలకు ప్రశ్నలు సంధించనుంది. మరోవైపు ఈటెల విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఇదే వ్యవహారంలో ఈ నెల 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అలాగే ఈ నెల 11వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణను ఎదుర్కోనున్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, గత కొద్ది రోజులుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మీద రకరకాల వార్తలు మనం వింటూనే ఉన్నాం. అక్కడ బ్యారేజీ కుంగిపోయింది, మేడిగడ్డ బ్యారేజీ ప్రధానంగా కుంగిపోయిందనే వార్త కూడా సంచలనం రేకెత్తిస్తుంది. అయితే ఎట్టకేలకు కాళేశ్వరం కమిషన్ ఎదుట ఇవాళ అప్పుడు ఫినాన్షియల్ మినిస్టర్ అయినటువంటి ఈటెల రాజేందర్ ఇప్పుడు విచారణను ఎదుర్కొనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, ఈ రోజు ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ విచారణకైతే ఈటెల రాజేందర్ పాల్గొనున్నారు. అయితే ఏదైతే ఈ రోజు గతంలో ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ బీఆర్కే భవన్ లో అయితే కమిషన్ విచారించనున్నది. అయితే ఇప్పటికే కమిషన్ విచారణ తుది అంకానికైతే చేరుకుంది. ఈటెల రాజేందర్ విచారణ అనంతరం ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ ను కూడా కమిషన్ అయితే ప్రశ్నించనుంది. కాగా నేడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్న ఈటెల ఏం చెప్పబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఇవాళ కాళేశ్వరం కమిషన్ కు ముందుకైతే వెళ్ళనున్నారు. ఈటెల రాజేందర్ ఉదయం 10 గంటలకు కాళేశ్వరం కమిషన్ విచారణకైతే హాజరు కానున్నారు. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈటెలను ప్రశ్నించనున్నారు. ఆర్థిక అంశాలపై ఈటెలకు క్రాస్ ఎగ్జామినేషన్ అయితే చేయనుంది కమిషన్. అయితే ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ప్రశ్నలు అంటే అడిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచారం. డిజైన్, నాణ్యత లోపాలు, అవకతవకలపై ప్రధాన విచారణ అయితే జరగనుంది. మురుగుల రామకృష్ణారావు భవన్ లో ఉన్న కమిషన్ కార్యాలయంలో విచారణకైతే హాజరైతే కానున్నారు. ఈటెల రాజేందర్ కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కీలక కమిటీలో సభ్యుడిగా అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వ నిర్ణయాలపై కమిషన్ ఆరా తీయనున్నది. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత ప్రశ్నావళిని అయితే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కమిటీల నిర్ణయం నేతృత్వం వహించిన మరికొన్ని కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఈ వ్యవహారాల్లో ఈటెల పాత్రపై కమిషన్ ప్రశ్నించనుంది. కమిషన్ ఎదుట ఈటెల ఇవ్వనున్న వాగ్మూలము విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కమిషన్ విచారణ అయితే తుది అంకానికి చేరుకుంది. ఈటెల రాజేందర్ విచారణ అనంతరం ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ అయితే కమిషన్ ప్రశ్నించనుంది. కాగా నేడు కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ అయితే హాజరు కానున్నారు శ్రవంతి. అలానే ఈటెల రాజేందర్ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్.